వేదాల సారం, శాస్త్రాల జ్ఞానం మూర్తీభవించినట్లుగా ఉండే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు ద్రోణుడు. ధనుర్విద్యలో సాటిలేని మేటి, సాక్షాత్తు పరశురాముని శిష్యుడు. కాని అతని జ్ఞానసంపద ఎంత గొప్పదో అతని లౌకిక సంపద అంత తక్కువ. హస్తినాపురం సమీపంలోని ఒక చిన్న ఆశ్రమంలో తన భార్య కృపి, ఏకైక కుమారుడు అశ్వత్థామతో కలిసి ద్రోణుడు దారుణమైన పేదరికంలో జీవించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ద్రోణుడు తన ఆశ్రమ కుటీరం నుండి బయటకు చూడగా రాజకుమారులు, ఇతర సంపన్న పిల్లలు వెండి పాత్రల్లో పాలు తాగుతూ ఆడుకుంటున్నారు. వారి మధ్యలో చిన్నారి అశ్వత్థామ కూడా ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆశ్, కాని కళ్ళలో తీరని కోరిక. అందరిలా పాలు తాగాలని అతని మనసు ఉవ్విల్లూరుతుంది. కాని ఆ కోరిక తీర్చలేని నిస్సహాయత వారిది. తన స్నేహితుల ముందు తక్కువ కాకూడదనే తపనతో ఆ పసివాడు ఒక ఉపాయం పన్నాడు. కొద్దిగా బియ్యంపిండిని తీసుకుని దానిని నీటిలో కలిపి ఆ తెల్లని ద్రవాన్ని ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు నటించడం ప్రారంభించాడు. ఆ అమాయకపు నటనను చూసి మిగతా పిల్లలు బిగ్గరగా నవ్వి, అశ్వత్థామా, అది పాలు కాదు, కేవలం పిండి నీళ్లు. మీ నాన్న నీకు పాలు కూడా కొనలేరా అంటూ ఎగతాళి చేశారు. ఆ మాటలు చిన్నారి అశ్వత్థామ గుండెను గాయపరిచాయి. అతను కన్నీళ్లతో ఇంటికి పరిగెత్తాడు. ఈ దృశ్యమంతా చూస్తున్న ద్రోణుడి హృదయం అవమానంతో, ఆవేదనతో దహించుకుపోయింది. తండ్రిగా తన కొడుకు చిన్న కోరికను కూడా తీర్చలేకపోతున్నాననే బాధ. ఒక మహాజ్ఞాని అయి ఉండి కూడా ఇంతటి దైన్యంలో బ్రతుకుతున్నాననే ఆత్మాభిమానపు గాయం అతనిలో ఒక అగ్నిని రగిల్చాయి. ఆ రాత్రి కృపి తన భర్తలోని సంఘర్షణను చూసి, స్వామి, మీ చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశానికి మహారాజు కదా, ఒకసారి అతనిని కలిసి సహాయం అడగవచ్చు కదా అని సూచించింది. ద్రుపదుడి పేరు వినగానే గురుకులంలో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడు ద్రుపదుడు, ద్రోణా, నేను రాజు అయ్యాక నా రాజ్యంలో సగం నీకేస్తాను. మన స్నేహం అంత గొప్పది అని ఎన్నోసార్లు వాగ్దానం చేశాడు. తన కుటుంబ దుస్థితిని మార్చడానికి, తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ ఆఖరి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం పాంచాల రాజ్యానికి సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. దారి పొడవునా అతని మనసులో ఎన్నో ఆశలు. ద్రుపదుడు తనను ఆలింగనం చేసుకుంటారని, పాత రోజులను గుర్తుచేసుకుని తన కష్టాలు తీరుస్తాడని ఊహించుకున్నాడు. రోజుల ప్రయాణం తర్వాత చివరికి పాంచాల రాజధాని కాంపిల్య నగరానికి చేరుకున్నాడు. ఆ రాజవైభవం, ఆ కోటగోడల తీవి చూసి ఆశ్చర్యపోయాడు. అపారమైన ఆశతో రాజసభలో అడుగుపెట్టాడు. రత్నఖచిత సింహాసనంపై ద్రుపదుడు అధికార గర్వంతో వెలిగిపోతున్నాడు. మంత్రులు, సామంతులు అతనిని కీర్తిస్తున్నాడు. ద్రోణుడు నెమ్మదిగా ముందుకు నడిచి, మిత్రమా, ద్రుపదా అని పిలిచాడు. ఆ పిలుపుకు సభ నిశ్శబ్దమైంది. అందరి చూపులు ఆ నిరాడంబర బ్రాహ్మణుడి వైపు తిరిగాయి. ద్రుపదుడు తన సింహాసనం నుండి కిందికి చూశాడు. ఎవరు నువ్వు? నన్ను మిత్రమా అని పిలిచే ధైర్యం నీకెక్కడిది అని గద్దించాడు. ద్రుపదా, నేను నీ బాల్య స్నేహితుడిని, ద్రోణుడిని. గురుకులంలో మనం కలిసి చదువుకున్నాం. నీవు చేసిన వాగ్దానం గుర్తుందా అని అడిగాడు. ద్రుపదుడు అట్టహాసంగా నవ్వి, ఓరి బ్రాహ్మణుడా, నీకు మతిభ్రమించిందా? స్నేహం సమాన హోదా ఉన్నవారి మధ్య ఉంటుంది. నేను పాంచాల మహారాజును, నువ్వు ఒక యాచకుడివి. మన మధ్య స్నేహం ఎలా సాధ్యం? చిన్నప్పుడు ఆడిన ఆటలు, చేసిన వాగ్దానాలు సింహాసనం ఎక్కాక గుర్తుండవు. నీ దారి నువ్వు చూసుకో అని ద్రుపదుడు నిగా పలికాడు. నిండు సభలో జరిగిన ఆ ఘోర అవమానంతో ద్రోణుడి ముఖం బిరుసుకుపోయింది. అతని కళ్ళలో కన్నీళ్లకు బదులు ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను సభ నుండి వెనుదిరిగాడు. అతని ప్రతి అడుగులో ఒక ప్రతీను ఉంది. ద్రుపదా, ఈరోజు నన్ను అవమానించావు. కాని ఒకరోజు నా శిష్యులతో నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని, నీ గర్వాన్ని నా పాదాల వద్ద ఉంచుతాను. అదే నా ప్రతీకారం అని మనసులో శపథం చేసుకున్నాడు. అతని ప్రయాణం హస్తినాపురానికి చేర్చింది. నగరం వెలుపల ఒక మైదానంలో యువ కౌరవ పాండవ రాజకుమారులు ఒక ఎండిన బావి చుట్టూ చేరి ఆందోళనగా చూస్తున్నారు. వారు ఆడుకుంటున్న బంతి ఆ బావిలో పడిపోయింది. వారిని సమీపించిన ద్రోణుడు, యువరాజులారా, మీరేనా భరతవంశ వారసులు? ఒక చిన్న బంతి కోసం ఇంతగా చింతిస్తున్నారా అని అడిగాడు. ఆ అపరిచితుడి మాటలకు దుర్యోధనుడు కోపంగా, నీకు చేతనైతే తీసివ్వు అన్నాడు. ద్రోణుడు చిరునవ్వు నవ్వి, నేను ఈ బంతిని తీస్తే నాకు ఒక పూట భోజనం పెడ్డారా అని అడగగా రాజకుమారులు సరేనన్నారు. అప్పుడు ద్రోణుడు కొన్ని గడ్డిపరకలను తీసుకుని మంత్రించి ఉదదానిని బాణల్లా బంతికి గురుపెట్టి వదలగా అది బంతికి గుచ్చుకుంది. రెండవ గడ్డిపరకను మొదటి దాని కొన్నకు సంధించాడు. అలా ఒక గొలుసులా గడ్డిపరకలను సంధించి దానిని పట్టుకుని బంతిని సునాయాసంగా పైకి లాగాడు. ఈ అద్భుతాన్ని చూసిన యుధిష్ఠిరుడు ఉత్సాహంలో తన చేతిని ఊపగా అతని వేలి ఉంగరం జారి అదే బాబులో పడింది. ఓ మహానుభావా, మీరు నా ఉంగరాన్ని కూడా తీసివ్వగలరా? అలా చేస్తే మా తాతగారైన భీష్ముడితో చెప్పి మీకు జీవితాంతం ఆశ్రయం కల్పిస్తాము అని యుధిష్ఠిరుడు వేరుకున్నాడు. ద్రోణుడు తల విల్లు, బాణం తీసుకుని ఒక్క క్షణం గురిపెట్టి బదలాడు. ఆ బాణం మెరుపు వేగంతో బావిలోకి దూసుకెళ్లి ఉంగరాన్ని తీసుకుని గోడలను తాకకుండా పైకి తీసుకువచ్చింది. తాము చూసింది సామాన్య విలుకాడు కాదని గ్రహించిన రాజకుమారులు వెంటనే భీష్ముడి వద్దకు పరుగున వెళ్లి జరిగినదంతా వివరించారు. ఆ కథ వినగానే భీష్ముడికి అంతా అర్థమైంది.
తాము రాజకుమారుల కోసం వెతుకుతున్న గురువు అస్త్రవిద్యా పారంగతుడు ద్రోణాచార్యుడే అని గ్రహించాడు. భీష్మును స్వయంగా వెళ్లి ద్రోణుడిని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆచార్య, మా రాజకుమారులకు గురువుగా ఉండి వారిని ప్రపంచంలోనే అత్యుత్తమ యోధులుగా తీర్చిదిద్దండి అని ప్రార్థించాడు. ద్రోణుడు తన లక్ష్యానికి మార్గం దొరికిందని భావించి అతను ఆ ప్రతిపాదనను అంగీకరించాడు. శిక్షణ ప్రారంభించే రోజున, రాజకుమారులారా, నాకు తెలిసిన సకల అస్త్రశస్త్ర విద్యలను మీకు ధారపోస్తాను. కాని నా శిక్షణకు ఒక వెల్లుంది. మీ శిక్షణ పూర్తయ్యాక నేను గురుదక్షిణగా ఒక కోరిక కోరతాను. దానిని మీరు నెరవేర్చాలి. నాకు మాట ఇస్తారా అని గంభీరంగా అడిగాడు. ఆ గొప్ప గురువు నుండి నేర్చుకోవాలని ఆతృతలో యువ రాజకుమారులు ఏకకంఠంతో, తప్పకుండా ఆచార్య, మీ కోరికే మా ఆజ్ఞ అని వాగ్దానం చేశారు. ద్రోణుడు గురువంశ భవిష్యత్తును తీర్చిదిద్దడం ప్రారంభించాడు. అతని మనసులో ఒకే ఒక్క లక్ష్యం, ద్రుపదుని గర్వాన్ని అణచివేసే ఒక అమోఘమైన ఆయుధాన్ని తయారు చేయడం. ఆ ఆయుధమే అర్జునుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.